పచ్చని పొలాలలో ప్రకృతి వ్యవసాయం, శేషారావు గారి కృషి ఎంతో శ్రేష్టకరం. విషరహిత పంటలతో ఆరోగ్యం పంచుదాం, ఈ స్ఫూర్తిని నలుగురికి ఆదర్శంగా చూపుదాం. ప్రకృతి సేద్యమే మనకు. ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతుల్లో పండించడం జరిగింది. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలంటే ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. దానికోసమే మేము పండించిన మిరపకాయలను పట్టలపై ఆరబోసి ఎండబెట్టడం జరుగుతుంది. గ్రేడింగ్ కూడా గమనించవచ్చును. మిరపకోత పూర్తయిన తర్వాత దాన్ని సరైన పద్ధతిలో ఎండబెట్టడం చాలా ముఖ్యం. నేల మీద నేరుగా కాకుండా ఇలా పట్టాలపై ఆరబోయడం వల్ల దుమ్ము, ధూళి చేరకుండా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన కాయలు మంచి రంగు, నిగారింపు కలిగి ఉండటం మీరు గమనించవచ్చు. ఇప్పుడు అసలైన గ్రేడింగ్ పని మొదలవుతుంది. ఇక్కడ చూడండి, అనుభవం ఉన్న రైతు సోదరులు ప్రతి కాయను పరిశీలిస్తూ గ్రేడింగ్ చేస్తున్నారు. మొదటి రకం ఎర్రగా, పొడవుగా ఉండి ఎలాంటి మచ్చలు లేని నాణ్యమైన కాయలు. రెండవ రకం కొంచెం రంగు తక్కువగా ఉన్నవి లేదా చిన్న కాయలు. వేరు చేయడం, నల్లబడినవి, పుచ్చినవి మరియు తెల్లకాయలను పూర్తిగా తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన మిరప అందుతుంది.